లూకా సువార్త 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము. ఐదో వచనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా చదవగలిగిన వారు చదవవలసిన కోరుతూ ఉన్నాను. చాలండి. మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. ఎవరు చెప్పారండి మాట? అపోస్తలులు అనగా 12 మంది పిలువబడినటువంటి వారు, యేసుక్రీస్తు శిష్యులైనటువంటి వారు. అవునా అండి? అపోస్తలులు అంటే ఎవరు? అపోస్తలులు అంటే ఎవరు? మనం బైబిల్లో ఎవరి పేరు ఎక్కువ విన్నాం? అపోస్తలుడని పౌలు పేరు విన్నాం కదా. అపోస్తలులు అంటే ఎవరు? అర్థం ఏంటి? అపోస్తలులు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచిన వారు, విన్నవారు, ఆయనతో పాటు నడిచిన వారు, ఆయనతో పాటు జీవించిన వారిని, ఆయన ఉన్నప్పుడు, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నవారిని, ఆయన శిష్యులైన 12 మందిని అపోస్తలులు అంటారు కదా. సో రాయబడి ఉంది లూకా సువార్తలో 17వ అధ్యాయంలో మనము చూస్తాము. అపోస్తలులు అనగా 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా మా విశ్వాసము వృద్ధి పొందించు. ఆమెన్, ఆమెన్. ఈ రోజున ఎంతమంది తమ విశ్వాసము వృద్ధి పొందాలి అని అనుకుంటున్నారు? చేతులు చూపిస్తారా? ఆమెన్, హల్లెలూయా. దేవుడు మనందరి విశ్వాసాన్ని వృద్ధి పొందించునుగాక. ఆమెన్. ఇక్కడ చూసినట్లయితే ఎంతో చక్కటి ఆశ వీరిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా మా విశ్వాసము వృద్ధి పొందాలి, మేము విశ్వాసములో స్థిరపరచబడాలి, మేము విశ్వాసములో బలముగా ఉండాలి, విశ్వాసము ద్వారా అనేక కార్యాలు జరుగుతాయని నీవు చెబుతూ ఉన్నావు. అనేక మందితో యేసయ్య చెబుతూ ఉన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా, నీ విశ్వాసం వల్లనే నీ కార్యం జరిగిందమ్మా అయ్యా అంటూ అనేక మంది జీవితాలలో తమ ఎదుటనే యేసుక్రీస్తు ప్రభులు వారు బాగు చేయుట, స్వస్థపరచుట, వారిని కనికరించుట, వారి విశ్వాసాన్ని చూచి వారిని ఇదిగో నీ విశ్వాసం గొప్పది అని చెప్పుట, ఇలాంటివన్నీ అపోస్తలులు చూస్తూ ఉన్నారు. అయితే వీరు అడుగుతూ ఉన్నారు, అయ్యా మా విశ్వాసం కూడా వృద్ధి పొందాలి, మేము చిన్నగా ఏదో కొంచెం విశ్వాసం కలిగి ఉండొద్దు, మేము కూడా గొప్పగా ఎదగాలి కదండి. ఈరోజున అందరూ కూడా చేతులు ఎత్తారు. ఎందుకునంటే అందరిలో ఒక ఆశ, విశ్వాసంలో మనం ఇంకా ఎదగాలన్న ఆశ, విశ్వాసము వృద్ధి పొందాలన్న ఆశ, విశ్వాసంలో బలముగా ఉండాలన్న ఆశ, విశ్వాసం స్థిరపరచబడాలన్న ఆశ మన అందరిలోనూ ఉంది కదా. అయితే దానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కటి మాటలు చెబుతున్నారు. విశ్వాసం ఎలాగా వృద్ధి పొందించుకోవాలి అనే విషయాన్ని యేసయ్య చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దామా? 6వ వచనం చదువుకుందాం. ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి చాలండి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు విశ్వాసము వృద్ధి పొందించుకోవడం ఎలాగ యేసయ్య అని అడిగినప్పుడు యేసయ్య చెబుతూ ఉన్నారు ఏంటనంటే, అసలు విశ్వాసం కలిగి ఉంటే ఉండే లాభం ఏంటో చెబుతూ ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? అయ్యా మా విశ్వాసం వృద్ధి పొందాలి. కానీ యేసయ్య ఏమని చెప్తున్నాడు? విశ్వాసం ఉంటే ఎటువంటి లాభం ఉంటుందో చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంటే ఏం జరుగుతుందంట? కంబళి చెట్టును ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ పడమంటే అది లేచి సముద్రంలో నాటబడుతుందంట. హల్లెలూయా. మీకు ఒకవేళ ఎంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత ఎప్పుడైనా చూసారా? ఆవాలు మీరు ఆవగింజలు ఎవరైనా చూసారా? నేను చూడలేదు. అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసారా? అందరు చూసారు కదా. మీరు చెప్పండి, పక్కన వాళ్ళకి కొంచెం చెప్పండి, నేను చూశాను ఆవగింజనని చెప్పండి కొంచెం. నేను చెప్పండి రా, అది చెప్పురా, మెరక్క చెప్పు నువ్వు కూడా.
ఆవగింజని నేను చూశానని చెప్పండి కొంచెం. వెరీ గుడ్, నాకు చెప్పకురా రే. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసము ఉన్నట్లయితే ఈ కంబళి చెట్టును వెళ్ళి సముద్రంలో నాటబడమని చెప్తే గనక అది వేళ్ళతో సహా లేచి సముద్రంలో నాటబడుతుందట. అది ఎంత గొప్ప విశ్వాసం కదా, మనం ఎక్కడైనా చూడగలుగుతామా కదా. ఒక స్త్రీ ప్రార్థన చేస్తూ ఉందంట. ఏమో తెలుసా, తన ఇంటిపై తనకు రేకుల ఇల్లు ఉందంట. తన ఇంటి దగ్గర, ఇంటి పక్కనే ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఆ దబీమని చెప్పేసి కాయలు తన రేకుల మీద పడుతున్నాయట. ఏమని పడుతున్నాయి? బాగా గట్టిగా పడుతున్నాయి. ఆ సౌండ్కి పాపం నిద్రలో ఉన్న లేచి ఉలిక్కి పడాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి ఏం చేసింది తెలుసా, 3 రోజులు ఫాస్టింగ్ తీసుకొని అయినా సరే బాగా విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ చెట్టును తీసి అక్కడ పెట్టమని చెప్తాను నేను అనుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టును తీసి అక్కడ పెట్టాలి ప్రభువా, ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే నా ఇంటి మీద పడుతుంది, నా కప్పు ఆగమైపోతుంది. అలా కాకుండా కొంచెం పక్కన ఉంటే గనక, కొంచెం మా పెరట్లో ఉంటే నేను తినొచ్చు, కొబ్బరి తాగొచ్చు వాటర్ అని చెప్పేసి ఏం చేసింది, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుంది. తలుపులు వేసుకుంది. తిమోతన్న గట్టిగా తలుపులు వేసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. యేసయ్య, కొబ్బరి చెట్టు ఇక్కడ నుండి అక్కడ పోవాలి, ఇక్కడ నుండి అక్కడ పోవాలి, ఇక్కడ నుండి అక్కడ పోవాలని చెప్పేసి ఉపవాస ప్రార్థన చేసింది. బాగా ప్రార్థన చేసి 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 పోరాటం చేసింది. 3 రోజుల వరకు అసలు తలుపు తీయలేదు, నీళ్లు తాగలేదు, బయటికి రాలా. 3 రోజుల తర్వాత తలుపు తీసింది, బయటికి వచ్చింది, చూసింది కొబ్బరి చెట్టు అక్కడే ఉంది. నాకు తెలిసి కొబ్బరి చెట్టు ఇక్కడే ఉంటుందని అని అన్నదంట. ఏంటంట, నాకు ముందే తెలుసు కొబ్బరి చెట్టు ఇక్కడే ఉంటుందని. హల్లెలూయా. ఏమని విశ్వాసం ఉంది ఆమెకి? కొబ్బరి చెట్టు ఇక్కడే ఉంటుందన్న విశ్వాసం ఉంది కాబట్టి అది ఎక్కడికి కదలలేకపోయింది. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఆమెకి ఎక్కడ ఉంది? కొబ్బరి చెట్టు ఇక్కడే ఉంటుందన్న విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసం అక్కడే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మారులు మన విశ్వాసం ఎలాగ ఉంటుందంటే, కార్యము జరగదు 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 అంటూ ప్రార్థన చేస్తాం. ఈ కార్యం అస్సలు కాదు, నా జీవితంలో ఈ కార్యం అస్సలే జరగదు, నా బ్రతుకు మారదంటే మారదు, నా పరిస్థితులు మారవంటే మారవు, నా ఆర్థిక పరిస్థితులు మారవు, నా స్థితిగతులు మారవు, నా జీవితం మారదు, నా బ్రతికింతే, నా కొడుకింతే, నా పరిస్థితి ఇంతే అని మన మనసులో అనుకుంటూ 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 మనము ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? జరగదు 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 అని ప్రార్థన చేస్తే అది జరుగుతుందా? హల్లెలూయా. మనం ఏమని ప్రార్థన చేయాలి? నా యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. మనం ఏమని ప్రార్థన చేయాలి? ఇది జరిగి తీరుతుంది కావచ్చని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆవగింజంత అని ఎందుకు రాయబడింది బైబిల్లో అని అంటే, ఆవగింజ అన్ని గింజల్లోకెల్లా అతి చిన్న గింజ అంటది. అన్ని విత్తనాల్లోకెల్లా అతి చిన్న విత్తనం. ఆ విత్తనము భూమిలో పడ్డప్పుడంట దానికి చాలా తక్కువ శక్తి ఉంటుందంట. ఆవగింజకు చాలా తేలికగా ఉంటుంది కదా గింజ, చాలా తక్కువ శక్తి ఉంటుందంట. చాలా తక్కువ శక్తి ఉండడం వల్ల ఆ శక్తినంతా ఉపయోగించి ఏం చేస్తుందంట అంటే, అది భూమిలోకి అలాగే నేలపైకి తన వేరును, తన మొక్క ఉంటుంది కదా, దానిని పైకి లేపుతుందంట, కిందికి వస్తుందంట. అంత మాత్రమే చేయగలుగుతుందట. ఒకవేళ దానికి నీరు దొరకలేదనుకో, ఎండ దొరకకపోయినా, నీరు దొరకకపోయినా, దానికి కావలసిన భూమిలో కావలసినవేవి దొరకకపోతే అది చచ్చిపోతుందంట. ఒకవేళ దానికి నీరు దొరికినట్లయితే కనుక అది బ్రతుకుతుందంట. కేవలము ఏం చేస్తుందో తెలుసా? తన వంతు ప్రయత్నంగా నేను బ్రతుకుతాను, నేను బ్రతకాలి, నేను ఫలిస్తాను, నేను ఫలించాలి అన్న ఉద్దేశంతో తన వంతు ప్రయత్నం చేయకుండా మానదట ఈ ఆవగింజ. హల్లెలూయా. బ్రతికినా చచ్చినా నేను మొలిచే తీరాలి అన్న ఉద్దేశంతో తన వంతు ప్రయత్నం తాను చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆవగింజకి ఎంత విశ్వాసం ఉంది? నేను బ్రతుకుతాను, బ్రతకాలి అన్న ఉద్దేశంతో తన వంతు ప్రయత్నం తాను చేస్తుందంట. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? నేను బ్రతుకుతానా, బ్రతకనా, నా జీవితంలో కార్యం జరుగుతుందా, జరగదా, కాబట్టి నేను సైలెంట్గా ఉండడం మేలు, కాబట్టి నేను ప్రయత్నించకుండా ఉంటే సరిపోతుంది
అని మనము అనుకుంటాం. అనేక సార్లు మన విశ్వాసం ఎలాంటిదంటే జరగదు 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 అనుకుంటూ ప్రార్థన చేయడం వల్ల అది జరగకుండా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ప్రార్థన, ఇది జరుగుతుంది, నా దేవుడికి సాధ్యమే. నాకు జాబు ఉంచడము దేవుడికి సాధ్యమే, నా వ్యాపారం వృద్ధి చేయడం దేవునికి సాధ్యమే, నా పరిస్థితిని మార్చడం దేవునికి సాధ్యమే, నా బ్రతుకును మార్చడం దేవునికి సాధ్యమే, నా జీవితంలో కార్యము జరిగి తీరుతుంది, నా పరిస్థితులు తప్పనిసరిగా మారి తీరుతాయి అని ప్రార్థన చేయాలి. నా భర్త మారుతాడు అని ప్రార్థన చేయాలి, నా భార్య మారుతుంది అని ప్రార్థన చేయాలి, నా పరిస్థితులు మార్చబడతాయని ప్రార్థన చేయాలి. అంతేగాని జరగదు 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 జరగదేమో జరగదేమో ఇలాంటి అపనమ్మకం వలన మనము కార్యాన్ని చూడలేం. హల్లెలూయా. ఇలాంటి అపనమ్మకం వలన మనము కార్యాన్ని చూడలేము మన జీవితాలలో. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను కాపాడుతాడు కాపాడుతాడు అనేటువంటి నమ్మకముతో మనము నిలబడవలసి ఉంది. హల్లెలూయా. విశ్వాసం ఉంటే ఎన్నో రకాలైన లాభాలు ఉన్నాయి. చూసారా, ఒకే ఒక మాటతో కంబల చెట్టు ఇక్కడ నుండి అక్కడికి సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఒకే ఒక మాటతో నీ జీవితం కూడా మారిపోతుంది. నీకు విశ్వాసం ఉంటే నీ బ్రతుకు మారి తీరుతుంది. ఒక్క మాటతో, ఒక్క ప్రార్థనతో. నీకు విశ్వాసం ఉంటే గనక, నీ జీవితంలో గొప్ప విశ్వాసము నీకు ఉన్నట్లయితే, ఆవగింజంత చిన్న విశ్వాసము, పోరాటము చేయగల విశ్వాసము, దేవుని పైన సడలని విశ్వాసము ఉంటే గనక నీ జీవితము చిన్న ప్రార్థనతో కూడా మారి తీరుతుంది. నీ పరిస్థితులన్నీ కూడా, హల్లెలూయా హల్లెలూయా, పరిస్థితులన్నీ కూడా మారి తీరుతాయి. నువ్వు చేసే చిన్న ప్రార్థనతో సైతము నీవు కార్యాన్ని చూడగలవు. కాబట్టి విశ్వాసం ఉంటే గొప్ప లాభాలు మనము చూస్తాం. విశ్వాసం ఉంటే గొప్ప లాభం ఉంది. విశ్వాసం ఎంత గొప్పగా ఉంటే అన్ని గొప్ప కార్యాలు మనం రోజు కూడా చూడవచ్చు. అయితే విశ్వాసం వృద్ధి పొందాలంటే మరి ఏమి చేయాలి కదా? విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చూడవచ్చు అని యేసయ్య చెబుతూ ఉన్నాడు. మరి విశ్వాసం వృద్ధి పొందాలంటే ఏమి చేయాలని యేసయ్య చెప్పాడు. ఒకసారి కిందికి చూద్దాం. ఒకసారి 7వ వచనంలో చూసినట్లయితే 7, 8 వచనాలు చదువుదాం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత. చాలండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? విశ్వాసము వృద్ధి పొందాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మొదటి మార్గం ఏమిటయ్యా అని అంటే ఆజ్ఞాపింపబడినవన్నీ చేయుట. హల్లెలూయా. ఏంటండి విశ్వాసం వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ఆజ్ఞాపించబడినవన్నీ చేయుట. మనకు బైబిల్లో ఏమని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? బైబిల్లో ఆజ్ఞలు ఏమి ఇవ్వబడ్డాయి? మనకి ఎంతమందికి ఆజ్ఞలు తెలుసు? ఏ ఏ ఆజ్ఞలు ఉన్నాయని బైబిల్లో చెప్పబడ్డాయి? ఏ ఏ ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉన్నాం? ఒకసారి ఎవరైనా చెప్తారా? ఆజ్ఞలు ఏమో చెప్తారా? ఆజ్ఞలేంటి? పాత నిబంధన ఆజ్ఞలేంటి? కొత్త నిబంధన ఆజ్ఞలేంటి? అసలు ఆజ్ఞలు ఏమిటి ఉన్నాయా మన బైబిల్లో? ఆజ్ఞలన్నీ చేసిన తరువాత అని రాయబడి ఉంది. అంటే వృద్ధి పొందాలి విశ్వాసం అంటే ఆజ్ఞలు గైకొనాలి మొదటగా. అవునా? అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని రాయబడి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. బలులు అర్పించడం కన్నా కూడా దేవుని మాట వినడమే శ్రేష్టమంట. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం ఏమని సెలవిస్తోంది? విశ్వాసం వృద్ధి పొందాలంటే ఆజ్ఞలను పాటించాలి. ఆజ్ఞలు ఏమిటి? మన మధ్యలో ఉన్న శ్రీనన్న చెప్తారు ఆజ్ఞలు ఏంటి? చెప్పండి అన్న. ఎవరైనా చెప్తారా ఆజ్ఞలు ఏమిటో? ఎవరైనా చెప్పగలరా? ఆజ్ఞలు ఏమిటో తెలియనప్పుడు మనం ఎలాగ ఆజ్ఞలను పాటించగలుగుతాం కదా? కాబట్టి ముందు ఆజ్ఞలు తెలుసుకోవాలి. కాబట్టి అన్న చెప్పండి, ఆజ్ఞలు ఏమిటో తెలుసా మీకు? చెప్పండి అన్న.
కొత్త నిబంధన ప్రేమించవలెను. హల్లెలూయా. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు. అయిపోయిందా అన్నయ్య ఆజ్ఞలు? అంతేనా? ఇంత చాలా తక్కువగా ఉన్నాయి ఆజ్ఞలు. గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి? కొన్నే ఉన్నాయి ఆజ్ఞలు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిదేంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆయన్ని దేవుణ్ణి ప్రేమించాలనే ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏమిటి? నిన్ను వల్లే నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలనే ఆజ్ఞ. హల్లెలూయా. మనకి ఇవ్వబడినవి చాలా తక్కువ ఆజ్ఞలు కదా. రెండే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. చెప్పండి మీ పక్కన వాళ్ళకు చూసి, రెండు మాత్రమే ఇవ్వబడ్డాయి ఆజ్ఞలు. ఆ రెండింటిని పాటిస్తే చాలని చెప్పండి. రెండు ఆజ్ఞలే ఇవ్వబడ్డాయి, ఆ రెండింటిని పాటిస్తే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనకెన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? కేవలం రెండే ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మరి ఆ రెండింటిని మనము ఫాలో అవుతున్నామా? ఆ రెండింటిని గైకొనగలుగుతూ ఉన్నామా? పరిశీలన చేసుకుందామా ఒకసారి. పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నామా? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నామా? మనం దేవుణ్ణి ప్రేమిస్తాం కానీ అందులో పూర్ణత్వం ఉండదు. దేవుని ఆరాధిస్తాం కానీ అందులో పూర్ణత్వం ఉండదు. దేవునికి ప్రార్థన చేస్తాం, అందులో ఏకాత్మ ఉండదు. దేవునికి అడుగుతూ ఉంటాం కానీ అందులో విశ్వాసం ఉండదు. హల్లెలూయా. నిన్ను వల్లే నీ పొరుగు వాణ్ణి ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమిస్తాం కానీ అందులో నిస్వార్థమైన ప్రేమ ఉంటుందా? మనం వారిని, ప్రక్కన వారిని ప్రేమిస్తాం కానీ వారి కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ మనలో ఉందా? కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, దేవుని ప్రేమించమని చెబుతోంది. అది పూర్ణమైన ప్రేమ ప్రేమించమని చెబుతోంది, సగం సగం ప్రేమ కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించమని చెబుతోంది, దేవుని ఆరాధించమని చెబుతోంది, ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆయన్ని ఆరాధించమని చెబుతుంది, దేవుణ్ణి పూర్ణమైన హృదయంతో ప్రేమించమని చెబుతుంది. ఆయన ఆజ్ఞలను మనం పాటించగలుగుతూ ఉన్నామా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు కోప్పడకుండా ఉండగలుగుతూ ఉన్నామా? మన పొరుగు వారిని, మన పొరుగు వారికి అబద్ధం చెప్పకుండా ఉండగలుగుతూ ఉన్నామా? మనం నష్టం కలిగిన మాట తప్పకుండా ఉండగలుగుతూ ఉన్నామా? యథార్థంగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? మన పొరుగు వారితో ఆశించకుండా ఉండగలుగుతూ ఉన్నామా? అసూయపడకుండా ఉండగలుగుతూ ఉన్నామా? వారితో సమాధానం కలిగి ఉండగలుగుతూ ఉన్నామా? సంఘములో ఏక మనస్సు కలిగి ఉండగలుగుతూ ఉన్నామా? సంఘములో ఏకాత్మ ఉంటూ ఉందా? ఐక్యత ఉందా? ప్రేమ ఉందా? సమాధానం ఉందా? హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమించగలుగుతామో, ఎప్పుడైతే మనము మన పొరుగు వారిని ప్రేమించగలుగుతామో, ప్రేమ, సమాధానం, ఐక్యత వాటంతట అవి వృద్ధి పొందుతూ ఉంటాయి. సహనం పెరుగుతుంది, దీర్ఘశాంతం పెరుగుతుంది. దేవుడు కోరుకున్నటువంటి శాంతి, రాజ్యము మనలో ఉంటుంది. హల్లెలూయా. మనకివ్వబడినవి రెండే ఆజ్ఞలండి. విశ్వాసం వృద్ధి పొందాలంటే పాటించవలసినది ఈ రెండు ఆజ్ఞలే. హల్లెలూయా. వృద్ధి పొందుతుంది. ఎప్పుడు వృద్ధి పొందుతుందో తెలుసా? ఈ ఆజ్ఞలను పాటించగలిగినప్పుడు. ఎప్పుడైతే విశ్వాసం వృద్ధి పొందుతుందో అప్పుడు నీవు గొప్ప కార్యాలు అనుదినము చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞలను పాటించినప్పుడు మొదటిగా విశ్వాసం వృద్ధి పొందుతుంది. రెండవదిగా ఎప్పుడు వృద్ధి పొందుతుందంట విశ్వాసము? చూద్దామా? ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞాపించబడినవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు ఈ ఆజ్ఞలను పాటిస్తావో, ముందుగా పాటించాలి. పాటించిన తరువాత ఈ ఆజ్ఞల ప్రకారము జీవించుట నేర్చుకున్న తరువాత అప్పుడు కూడా ఏమని చెప్పాలట? యేసయ్యా, నీవు ఆజ్ఞాపించినవే చేస్తున్నాం కానీ మేము ఎక్కువ తక్కువ ఏమీ చేయటం లేదయ్యా అని చెప్పి తగ్గింపు కలిగి ఉండాలట. హల్లెలూయా. రెండోది ఏంటండి? తగ్గింపు కలిగి ఉండుట. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు వృద్ధి పొందుతుంది? మొదటిగా ఆజ్ఞాపించబడినవి చేసిన తరువాత, రెండోదిగా తగ్గింపు కలిగిన జీవితం ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము కొద్దిగా ఆత్మీయతలో ఎదుగుతామో అప్పుడు మనకేమొస్తుందో తెలుసా? ఒక చక్కటి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనకేమొస్తుందో తెలుసా? ఎక్కువగా ప్రార్థించినా, ఎక్కువగా పాటలు పాడినా, ఎక్కువగా దేవుని పరిచర్యలో ఉన్నా అప్పుడు మనకేమొస్తుంది? ఆటోమేటిక్గా
నేను దేవుడు పనిలో ఉన్నాను. ఆటోమేటిక్గా మనకేమొస్తుంది? కొద్ది కొద్దిగా నిలబడతాం మనం గట్టిగా, నేనేంటి అని చెప్పేసి ఒక ఆత్మీయ గర్వములోనికి నడిపించబడతాం. ఆత్మీయ గర్వములోనికి మనం ఎదుగుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మనకు ఒక గర్వములోనికి మనం నడిపించబడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత అయ్యా మేమింకనూ నిష్ప్రయోజకులమైన దాసులమే, మేమింకనూ ప్రయోజనము లేని వారమే, మేమింకనూ పనికిరాని వారమేనయ్యా, మేము దాసులమై ఉన్నాము. నీవెంత ఆజ్ఞాపించినా, ఇంకా కొన్ని ఆజ్ఞాపించినా చేయడానికి మేము అర్హులమై ఉన్నాము. మా యొక్క పని, మా యొక్క బాధ్యత ఇది. అంతేగాని మేమేదో కాదని మనం ఆయన దగ్గర వంగి వంగి తగ్గింపు కలిగిన వారమై, దీన మనస్సు కలిగిన వారమై ఆయన చేతుల క్రింద ఉండవలసిన వారమై ఉన్నాం. అప్పుడు మన విశ్వాసం వృద్ధి పొందుతుంది. హల్లెలూయా. దెర్ ఈజ్ నో ఎక్స్పెక్టేషన్స్, దెర్ ఈజ్ నో అప్రిసియేషన్స్. ఆయన పని చేసినప్పుడు ఎవరో వచ్చి నీ భుజం తట్టి, బలా నమ్మకమైన మంచి దాసుడు, అద్భుతంగా పరిచర్య చేశావని అంటారని మనం అనుకోని అవసరం లేదు. అనేక సార్లు పరిచర్య చేస్తున్నప్పుడు లేదా దేవుని పనిలో ఉన్నప్పుడు, ఒక పాట పాడినప్పుడు ఎవరు అప్రిషియేషన్ చేసేవారు ఉండరండి. నువ్వు భలేగా ఊడ్చావు మందిరం అని చెప్పేసి అప్రిషియేషన్ చేసేవాళ్ళు ఉండరు. భలే పాటలు పాడావని చెప్పేసి వచ్చి దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి నువ్వు గొప్పగా అయిపోతావని చెప్పేవాళ్ళు ఉండరు. నో ఎక్స్పెక్టేషన్స్, నో అప్రిషియేషన్స్. నాకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు, గొప్ప అద్భుతంగా నన్ను నిలబెడతాడు అనే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవండి. హల్లెలూయా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు పరిచర్యలో. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, అప్రిషియేషన్స్ మనము కొరకు ఎదురు చూడడానికి లేదండి దేవుడు పనిలో. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అప్రిషియేషన్స్ లేకుండా, తగ్గింపు కలిగి, దీనత్వము కలిగి, యేసయ్యా మేము చేయవలసినయే చేస్తున్నాము కానీ అంతకు మించి ఏమీ లేదయ్యా, కేవలం నీ కృప. పాడుతున్నామంటే కృప, జీవిస్తున్నామంటే కృప, ఇదిగో నా జీవితంలో ఈ కార్యాలు జరుగుతున్నాయంటే నీ కృప. కానీ నా విశ్వాసము, నా ప్రార్థన, నా జీవితము, నా ఆత్మీయత కాదు నాయన అంటూ ఆయన పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారము చేసినప్పుడే విశ్వాసములో నీవు వృద్ధి పొందగలుగుతావు. అంతేగాని పరిచర్య చేసిన, ప్రార్థన చేసిన, కొంచెం ఏదైనా చేసినప్పుడు ఆత్మీయ గర్వములోనికి వెళ్ళామంటే విశ్వాసం వృద్ధి పొందదు కానీ తగ్గిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం వృద్ధి పొందాలని ఉంది కదా అందరికీ. అందరూ చేతులెత్తారు మొట్టమొదటిగా అడిగినప్పుడు. అవునా? విశ్వాసం వృద్ధి పొందాలి అందరికీ. ప్రతిరోజు కూడా అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి. స్థిరమైన విశ్వాసంలో ప్రతిరోజు మనము ఎదుగుతూ ఉండగలగాలి. విశ్వాసంలోనికి ఎదుగుతూ ఉండాలి. ఈనాడు పాటలు పాడే విశ్వాసం అయితే రేపు ఆరాధన చేసే విశ్వాసం, ఈరోజు వాక్యము చెప్పే విశ్వాసం అయితే రేపు ఇంకా అంతర్జాతీయంగా ప్రసంగించే విశ్వాసం, ఈ రోజున ప్రార్థన చేసే విశ్వాసం అయితే రేపు స్వస్థపరచబడేటువంటి విశ్వాసంలోనికి మనం నడిపించబడాలి, దినదినము ఎదగాలి. అలా ఎదగాలి అంటే ముందుగా ఆయన ఆజ్ఞలను గైకొనటం నేర్చుకోవాలి. హల్లెలూయా. రెండోదిగా తగ్గింపు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండేటువంటి తగ్గింపు గుణము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఎదిగినా కూడా తగ్గింపు కలిగి ఉండేటువంటి గుణములోనికి మనము రావాలి. హల్లెలూయా. ఆజ్ఞాపించబడినవన్నీ మనము చేయగలగాలి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఎన్నో ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. ఐక్యత కలిగి ఉండమనే ఆజ్ఞ, ఏకాత్మ కలిగి ప్రార్థన చేయమనేటువంటి ఆజ్ఞ, సంఘములో సమాధానము కలిగి ఉండమనేటువంటి ఆజ్ఞ, అసూయ పడవద్దు అనేటువంటి ఆజ్ఞ, ప్రార్థన ఇతరుల కోసం చేయమనేటువంటి ఆజ్ఞ, పాటలు పాడమనే ఆజ్ఞ, వాక్యము చెప్పమనే ఆజ్ఞ, సమయమందు అసమయమందు వాక్యమును ప్రకటించమనే ఆజ్ఞ ఉంది కదా. కీర్తనలు పాడమనే ఆజ్ఞ ఉంది కదా. ఒకరినొకరు హెచ్చరించుకోవాలనే ఆజ్ఞ ఉంది కదా. ఒకరికొకరు ఆదరించుకోవాలనే ఆజ్ఞ ఉంది కదా. తల్లిదండ్రులను గౌరవించాలనే ఆజ్ఞ ఉంది కదా. ఎన్నో ఆజ్ఞలు మన బైబిల్లో ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలన్నీ కూడా రెండిట్లోనే గుప్తమై ఉన్నాయి. దేవుణ్ణి పూర్ణముగా ప్రేమించుట, రెండోదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట. ఈ ఆజ్ఞలను గైకొన్నప్పుడు విశ్వాసం వృద్ధి పొందుతూ ఉంటుంది. ఎప్పుడైతే
ఆజ్ఞలను గైకొన్నప్పటికీ కూడా ఇంకనూ ఏమనాలట? యేసే దగ్గరకు వచ్చి, అయ్యా మేము చేయవలసినవే చేసి ఉన్నాం, నిష్ప్రయోజకులమైన దాసులమయ్యా అని చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాన్నగారు పరిచర్యలో ఉన్నప్పుడు 15 సంవత్సరాల సేవలో ఉన్నప్పుడు కూడా ఎవ్వరూ ఆయనను అప్రిషియేషన్ చేసిన వాళ్ళు లేరండి. అవును, ఎవరు కూడా ఆయన దగ్గరకు వచ్చి, ఇంత కష్టపడుతున్నావు, ముప్పారంలో అంత వదిలేసి వచ్చావు, లేదా ఇంత కష్టపడుతున్నావా, అంత కష్టపడుతున్నావా, ఇంత సేవ చేస్తున్నావా, అంత మందిరం కట్టగలిగావా అని ఎవ్వరూ అప్రిషియేట్ చేయలేదండి. ఆయన ఎప్పుడు కూడా మోకరించి మోకాళ్ళ మీద పడి కన్నీటితో, అయ్యా నేను పనికిరాని వాడనయ్యా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ సంఘాన్ని కట్టారు. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత, ఆయన నిద్రించిన తర్వాత ప్రభువునందు ఆయన అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. హల్లెలూయా. జీవించినంత కాలం ఎవరు అప్రిషియేట్ చేయలేదండి. నాకు తెలుసు, కనులారా నేను చూచాను నాన్నని. ఎవరు కూడా ఆయన దగ్గరకు వచ్చి గొప్ప పని చేస్తున్నావయ్యా అన్న వాళ్ళు లేరు. నిందలు వేసిన వారే, అవమానించిన వారే, బాధ పెట్టిన వారే, ఒక మాట అన్నవారే, ఆత్మీయులే అన్నవారే, అర్థం చేసుకోకుండా ఉన్నవారే. కానీ ఏనాడు కూడా ఆయన వాటిని చూసి వనకలేదు, బెనకలేదు, ఎప్పుడు కూడా ఆశించలేదు. అలాగే దేవుని బిడ్డలారా, మనము కూడా ఇలాంటి తగ్గింపును కలిగి, అయ్యా పనికిరాని వారమయ్యా, ఎంత చేసినా కూడా మేము దాసులమే, విశ్వాసులమయ్యా, మమ్మల్ని కనికరించి, నువ్వు చెప్పినే చేస్తున్నాం కానీ మాలో ఏమీ లేదయ్యా గొప్పతనము, నువ్వు చెప్పినే చేస్తున్నామయ్యా, నువ్వు పాటలు పాడమన్నావు, స్వరం ఇచ్చావు, పాడుతున్నామయ్యా, నువ్వు వాక్యం చెప్పమన్నావు, చెప్పమన్నావు, ఆత్మనిచ్చావు, చెబుతున్నామయ్యా, అంతేగాని మాలో గొప్పతనం ఏమీ లేదయ్యా. ఆయన పాదాల దగ్గర ఆయన పాదాలను పట్టుకొని అడగగలిగినప్పుడు అప్పుడు మన విశ్వాసం వృద్ధి పొందుతూ ఉంటుంది దినదినము. మనమేమీ ప్రత్యేకంగా చేయనవసరం లేదు. అపోస్తులు అన్నారు, అయ్యా మా విశ్వాసం వృద్ధి పొందించంటే, విశ్వాసం వృద్ధి పొందాలంటే అది మనలోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాసం వృద్ధి పొందాలా? ఎంత ప్రయత్నించినా మన విశ్వాసం వృద్ధి పొందడం లేదా? అనేక మార్లు కార్యాలు జరగటం లేదా మన జీవితాల్లో? అనేక సార్లు మనం ఎంత ప్రార్థించినా కూడా కార్యాలు జరగలేకపోతున్నాయా? అలాగైతే ముందుగా మనము ఆయన చెప్పిన ఆజ్ఞలను గైకొంచున్నామా లేదా పరిశీలన చేసుకుందాం. రెండవదిగా మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. ఎలాగూ ఉన్నాం, కళ్ళు మూసుకుందాం, అందరం కూడా మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఈ బలారాధన దినమందున మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అనేక సార్లు విశ్వాస లేమి కలిగిన వారమై కార్యములు చూడలేని వారముగా ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆవగింజకున్నంత విశ్వాసం ఉన్నా మనం అద్భుత కార్యములు చూడగలమని. ఈరోజు కార్యాలు చూడలేని వారంగా మనం అంటూ ఉన్నాం. బలహీనమైన విశ్వాసము కలిగిన వారంగా మనం ఉన్నామా? అయితే లోపం ఎక్కడ ఉందో పరిశీలన చేసుకుందామా దేవుని బిడ్డలారా? ఆజ్ఞలను గైకొనలేకపోతూ ఉన్నామా? మాట తప్పిన వారంగా జీవిస్తూ ఉన్నామా? బాప్తిస్మము తీసుకొని ఆయన ఆజ్ఞ ప్రకారముగా జీవించలేని వారంగా ఉన్నామా? లేదా తగ్గింపు లేకుండా ఆత్మీయ గర్వముతో ఉన్నామా? పరిశీలన చేసుకుందామా? యేసయ్యా నన్ను శుద్ధీకరించు, నీ ఆజ్ఞలను గైకొనుట నేర్పించు, తగ్గింపు కలిగిన జీవితం నేర్పించు నాయన. ఎంత పరిచర్యలో ఉన్నప్పటికీ నిష్ప్రయోజకులమైన దాసులమే నాయన, ప్రయోజనము లేని వారము, పనికిరాని వారము, అయోగ్యులము, అపాత్రులము, ఎన్నిక లేని వారము తండ్రి. నీవు చేయమంటే చేయగలము, నీవు ఉపయోగించుకొనలేకపోతే పక్కన పెట్టబడగలుగుతాము, కానీ మాలో ఏమీ లేదు యేసయ్యా. కేవలము మేము వట్టి పాత్రులమై ఉన్నాం, నిష్ప్రయోజకులమై ఉన్నామయ్యా. మా అతిశయము నీవే, నీ వలననే మేమేమైనా చేయగలము తండ్రి. నీ ద్వారానే మేము జీవించగలము, పరిచర్య చేయగలము, విశ్వాసములో నిలబడగలము తండ్రి.
నీవు లేకుండా మేమేది చేయలేమయ్యా అని తగ్గింపు కలిగిన వారముగా మనం ఉండగలుగుతున్నామా? విశ్వాసంలో వృద్ధి పొందగలుగుతూ ఉన్నామా? కార్యములు చూడగలుగుతూ ఉన్నామా? పరిశీలన చేసుకుందామా?